హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మమ్మీ డాడీ ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదా. వస్తూ వస్తూ ఒట్టి చేతులతో రారు కదా, ఏదో ఒకటి తీసుకొని వస్తారు కదా. ఏమేమి తీసుకొని వచ్చారో ఒక వీడియో చేశాను. ఇటు నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఒక బ్యాగ్ ఉంటుంది, అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఒక 4 బ్యాగ్స్తో వస్తారు. మీ పేరెంట్స్ కూడా అంతేనా? సరే, ఇంకేమేమి తీసుకొని వచ్చారో చూపిస్తాను. ఇవి ఒడియాలు, సగ్గుబియ్యం ఒడియాలును. ఇవి 2 టైప్స్ ఆఫ్ ఒడియాలు. ఈ ములంకాడ ఉన్న మసాలా కారం మా పెద్దమ్మ ఇచ్చారు. దోశలు వేసుకోవడానికి కోసం అనేసి రేషన్ బియ్యం, లడ్డు కృష్ణుడి కోసం అనేసి డ్రెస్సులు కుట్టారు. తొక్క మినపప్పు దోశలకి, ఇడ్లీకి, రొట్టెలకి అయితే బాగుంటుంది అనేసి. ఇదైతే చింతపండు అయితే నేను ఎక్కువగా యూస్ చేయను. ఇంకా జంతికలు అయితే ఇంట్లోనే చేశారు. టమాటా పికిల్ కూడా ఫుల్ కవరింగ్ చేసుకొని తీసుకొని వచ్చారు, ఎక్కడ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందా అని. సుప్పులున్ను నువ్వులు కూడా. ఇంకా మా సైడ్ అప్పడాలు అయితే బాగుంటాయి, అందుకనేసి అప్పడాలు కూడా తెచ్చారు. ఇవి కరివేపాకు కూడా మా చెట్లోనివే, దొండకాయలు కూడా మా చెట్లోనివే. కొన్ని కాసాయి కదా, నేచురల్గా ఆర్గానిక్గా ఉంటుంది కదా అనేసి ఆ కొన్ని అయినా తీసుకొని వచ్చేసారు. ఈ పపాయాలు కూడా మా చెట్లోనివే. నేను పప్పులో కూడా ఎక్కువ యూస్ చేస్తాను పపాయాని, అందుకనేసి. ఇంకా చెట్లు కాసిన టమాటాలు ఉంటే టమాటాలు కూడా తీసుకొని వచ్చేసారు. నేచురల్ ఆర్గానిక్ టమాటాలు, ఏ కెమికల్ లేకుండా. ఇదైతే కడిగిన రేషన్ బియ్యం, అంటే ఉప్మాకి కానీ, ఇడ్లీకి కానీ, రొట్టెకి కానీ బాగుంటుంది. ఇది బాబు కోసం అనేసి ఉగ్గు కడిగేసి ఫ్రై చేసి, పప్పులన్నీ కూడా ఫ్రై చేసి, వామును జీలకర్ర కూడా ఫ్రై చేసేసారు. గ్యాస్కి ఎక్కడ ఇబ్బంది అయిపోద్దా అనేసి ఇండక్షన్ స్టవ్ కూడా ఇంకా తెచ్చేసారు వచ్చినప్పుడే. ఈ రిమోట్ కార్ మా తమ్ముడేమో కొనేసి పంపించాడు. కొన్న నెక్స్ట్ డేకే ఇంకా ఎరిపేశాడు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే రిమోట్లో బ్యాటరీలు వేసుకుంటే చాలు. ఉండదు, నాకు అంతగా స్వీట్ ఇష్టం ఉండదు, కానీ మంచిది కదా తింటా అనేసి తీసుకొని వచ్చారు. ఇదేమో మా చెట్టుకి బీరకాయ వస్తుంది కదా, బీరకాయ పీచు గిన్నెలు తోముకోవడానికి కానీ దేనికైనా పనికి వస్తుంది అనేసి తీసుకొని వచ్చారు. ఈ పువ్వులు కూడా మా చెట్లోనివే. యాక్చువల్లీ వచ్చిన దానిలోనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా, ఇంకెందుకులే అనేసి మార్నింగే వెళ్ళిపోయారు. ఫ్రిడ్జ్లో పెట్టారు పువ్వులు. ఆ పువ్వులన్నీ మర్చిపోయి వచ్చేసారు. పువ్వులు, గోరింటాకు అన్నీ మర్చిపోయి వచ్చేసారు. పోన్లేండి, మా పెద్దమ్మైన పెట్టుకుంటారు, దానికి ఏం కాదు. సరే, చిన్న వీడియో అయినా తీసి పెట్టు, మర్చిపోయారు అని చెప్తాను అనేసి మా పెద్దమ్మ వీడియో తీసి పంపించారు. పూల వీడియో అయితే మా పెద్దమ్మకే క్రెడిట్ గోస్ టు, బాగా వీడియో తీశారు. ఇది టమాటో పికిల్ అని చెప్పాను కదా, ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ ప్యాకింగ్తో తీసుకొని వచ్చేసారు. ఎక్కడ ఆయిల్ పడిపోద్ది, బట్టలు నిండగా అయిపోతాయి అనేసి. రేషన్ బియ్యం కడిగేసి తెచ్చారని చెప్పాను కదా, ఆ బియ్యం ఆల్రెడీ నూక చేసేసి రొట్టె చేసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి, దీని కింద ట్యాగ్ చేస్తాను. యాక్చువల్లీ ఆ వీడియో పోస్ట్ చేసే ముందు ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. కొద్దిగా ఇది ఎడిటింగ్ చేసి అన్నీ చేసేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది, అందుకనేసి ఆ వీడియో ఫస్ట్ పోస్ట్ చేశాను. ఆ వీడియోలోని నూకతోని రొట్టె ఎలా చేసుకున్నాను అనేది చూపించాను. ప్యాకింగ్ ఇప్పేసరికి అయిపోయింది. కవర్లు కట్ చేసి ఫుల్ కవర్ల మీద కవర్లు పెట్టేసి తీసుకొని వచ్చారు. అయినా కూడా ఆయిల్ ఒలిగిపోయింది. ప్లాస్టర్ కూడా పెట్టారు కానీ అయినా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇంకేదైనా టిప్ ఉంటే మీరు చెప్పండి, లాంగ్ జర్నీస్కి యూజ్ అవుతాయి, నేను అది ఫాలో అవుతాను. చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో, ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి తీసుకొచ్చినా కూడా. యాక్చువల్లీ మా పెద్దమ్మ కూడా టమాటా పికిల్ పెట్టారు కానీ ఇంకా లగేజ్ అప్పటికే ఎక్కువ అయిపోయింది, అందుకనేసి ఇంకేం తీసుకొని రాలేదు. లేకపోతే పెద్దమ్మ కూడా ఇచ్చేవారు పికిల్. ఇంకా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది అనేసి ఒక క్లాత్ తెచ్చి క్లాత్తో తుడుచుకున్నాను నీట్గా. మళ్ళీ కబోర్డ్లో పెట్టుకుంటే కబోర్డ్ మొత్తం ఆయిల్ అయిపోద్ది కదా, అందుకనేసే. అసలు టమాటా పికిల్ కలుపుకొని తిన్నా బాగుంటుంది, పప్పులోని వేసుకొని తిన్నా బాగుంటుంది, పెరుగన్నంలోకైనా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లోని. పికిల్స్ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు పికిల్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అందులో మ్యాంగో పికిల్ అంటే ఇష్టమా, టమాటో పికిల్ అంటే ఇష్టమా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టమాటో పికిల్ చూసిన వెంటనే క్రేవింగ్ అవుతుందా, అందుకనేసి అన్నంలో కలుపుకొని ఇంకా తినేసాను వెంటనే. టేస్ట్ అయితే సూపర్ ఉంది, స్పైసీగా కొద్దిగా పుల్లగా బాగుంది, బాగా చేశారు. ఎంతైనా మమ్మీ చేసిన వంటలు బాగుంటాయి కదా పికిల్స్. ఇంకా మా అమ్మమ్మ ఇంకా బాగా చేస్తారు. ఇది నెక్స్ట్ డే వీడియో. మా డాడీ మమ్మీ కలిసి ఘీ తీస్తున్నారు, అంటే నాకు తీయడం రాదు. నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది, అందులో నేను చెప్పుకుంటాను ఒకసారి. ఘీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.